హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ మీరు ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. ఆ రామయ్యకి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే చేశాను. అవి ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఏమీ లేదండి, పానకం చేశాను, అలానే వడపప్పు చేశాను, శనగలు చేశాను. ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన పచ్చి చలిమిడి అండి, నేను ఎప్పుడు చేయలేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించేసుకొని పూజకు అంతా సిద్ధం చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేదానండి, పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు సీతారాముల వారి కళ్యాణం ఎగ్జాక్ట్గా 12 కల్లా వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటారని అయితే నేను ఎప్పుడు విన్నాను. ఆ ప్రకారమే నేను ఎగ్జాక్ట్గా 12 కల్లా నా పూజ అన్నది నేనైతే కంప్లీట్ చేసేసుకొని నేను ఏమైతే నైవేద్యాలు చేశానో అవన్నీ దేవుడికి సమర్పించుకున్నాను. ఇంకా టెంకాయ కొట్టేసి నా పూజ అంతా అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే శ్రీరామనవమి సందర్భంగా మా ఇంట్లో వెజ్ రైస్ చేశాను, అలానే బంగాళదుంప కర్రీ కూడా చేసుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక 12:30 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా 12:30కి టిఫిన్ చేస్తూ ఉన్నాను, అక్కడ ఇడ్లీ తింటూ ఉన్నాను. నాకైతే ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. పూజ చేసుకుంటే ఎవరికైనా ఇంతే ప్రశాంతత ఉంటుందేమో. ఇదండి నా వీడియో అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. ఓకే ఆల్.